తెలుగుదేశం పార్టీ ఏర్పాటయ్యి 43 ఏండ్లైతున్న సందర్భంగా ఇలా పార్టీ పుట్టినరోజు పండుగ ఘనంగా జరిపిరు. ఇక మీటింగ్లో మాట్లాడిన చంద్రబాబు సారు ఎన్టీఆర్ ఒక ఆదర్శం కోసానికి పార్టీ పెట్టిండు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ సుతం తెలుగుదేశం అని అన్నాడు. ఆడ ఇంకా ఏమేం మాట్లాడిండు, ఏం కథ పురాగా అరుచుకుందాం తండ్రి. ఆలోచిస్తే ఈ పార్టీకి మనందరం వారసులం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఈ పార్టీకి ఒక అధ్యక్షుడిని, ఒక టీమ్ లీడర్ ని మాత్రమే. నా ఆలోచన తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి. తెలుగు వారున్నంత వరకు తెలుగు వారి కోసం తెలుగుదేశం పార్టీ ఉంటుంది. దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు. మన అందరం వారసులం మాత్రమే గాని పెత్తందారులు మాత్రం కాదు. ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసి తిరిగి ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మీరు ఒక్కసారి చూస్తే ఎన్నో పార్టీలు వచ్చాయి. చాలా పార్టీలు ఎప్పటికప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి కూడా వచ్చింది. కానీ అన్ని రాజకీయ పార్టీల కంటే తెలుగుదేశం పార్టీ భిన్నంగా పనిచేశాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తామని చాలా మంది ప్రయత్నం చేశారు. గాని ప్రయత్నం చేసిన వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారు. ఎవ్వరూ తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేకపోయారు. గుప్తుల నాటి స్వర్ణయుగం గురించి చెప్పుకున్నట్టే కొన్నేండ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ కాలం నాటి స్వర్ణయుగం అని చెప్పుకునే పరిస్థితులు వస్తాయని చెప్పిండు. ప్రజలకు సామాజిక న్యాయం అందించింది కూడా తెలుగుదేశం పార్టీయేనన్నాడు. 43 సంవత్సరాలు గడిచిపోయినాయి, కానీ ఎన్నో చరిత్రలు సృష్టించాం. ఈ రోజు మళ్ళా మీరు ఒకసారి చూస్తే మనం వచ్చిన తర్వాత ఎస్సీలకు గాని, ఎస్టీలకు గాని, బీసీలకు గాని, మైనారిటీ వర్గాలకు రాజకీయ అధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు బీసీలంటే లెక్కలేని తనం ఉండేది, రాజకీయ గుర్తింపు ఉండేది కాదు. ఈ రోజు సమాజంలో బీసీ అంటే సమాజానికి వెన్నెముగ్గా గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎస్సీ ఎస్టీ బీసీలను ఆర్థికంగా ముందుకు తీసుకొచ్చే పని చేస్తాం, రాజకీయంగా కూడా అన్ని రకాల అవకాశాలు ఇస్తామన్నాడు. ఎస్సీ వర్గీకరణ కోసం నేనప్పుడు నాంది వలికితే ఇప్పుడు మళ్ళా మనమే దాన్ని చేసే అవకాశం వచ్చిందని అన్నాడు. ఇక పాదయాత్ర గురించి గిట్లా అన్నాడు. ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఎన్టీ రామారావు గారు చైతన్య రథం ఎక్కి గ్రామాలకు వస్తే 9 నెలలు రాత్రింబగళ్ళు పనిచేసిన కార్యకర్తల్ని అభినందిస్తున్నాను. వస్తున్నా మీకోసం. నేను రాష్ట్రంలో తిరిగితే 208 రోజులు 2817 కిలోమీటర్లు ఎట్లా చేశానో నాకే తెలియదు గాని నాకు అండగా నిలిచిన నా పార్టీ కుటుంబ సభ్యులకి అభినందనలు. యువగళం పేరుతో లోకేష్ గారు 226 రోజులు 3112 కిలోమీటర్లు 2024 అధికారంలోకి రావడానికి దోహదం చేసిన యువగళానికి నీరాజనాలు పలికింది కూడా మీరందరూ. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక్క విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ప్రాంతీయ పార్టీనే కాదు, జాతీయ భావాలుండే దేశ భక్తి కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఎన్టీఆర్ ఏర్పాటు చేసిండు. అప్పుడు ఇప్పుడు కేంద్రంలా ఎన్డీఏ ప్రభుత్వంలా మన తెలుగుదేశమే కీలకంగా ఉన్నది. మన పార్టీకి గొప్ప అవకాశం వచ్చిందని అన్నాడు. ఇక హైదరాబాద్ అభివృద్ధి గురించి గిట్లా మాట్లాడిండు. 25 సంవత్సరాల కంటే ముందు నేను హైదరాబాద్ ఏ విధంగా ఉండాలి, తెలుగు జాతికి ఏ విధంగా సంపద సృష్టించాలో ఒక నగర నిర్మాణానికి ప్రారంభిస్తే ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా. ఆ రోజు మనం తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన పనుల వల్ల తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 స్టేట్ గా ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రంగా తయారైందంటే అది తెలుగుదేశం పార్టీ కాంట్రిబ్యూషన్. అది ఈ రోజు ఇంకొక మాట కూడా చెప్తున్నా మీ అందరికీ. ఈ రోజు 25 సంవత్సరాల కంటే ముందు నేను ఐటీ మాట్లాడా, హైటెక్ సిటీ కట్టా, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చా. అప్పుడు నన్ను నమ్మలేదు గాని ఈ రోజు మీరు చూస్తే మీ ఊర్లో
ఎంతమంది ప్రపంచంలో వేరే దేశాల్లో ఉన్నారో చూస్తే దానికి దోహదం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది సాధించిన జెండా తెలుగుదేశం పార్టీ జెండా. ఇలా ఏ దేశానికి పోయినా మన తెలుగు వాళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నారంటే అది మన పార్టీకి ఉన్న ముందు చూపు వల్లనే సాధ్యమైందని అన్నాడు. ఇప్పుడు ఏపీని అభివృద్ధి చేసి నెంబర్ 1 గా నిలబెడతానని చెప్పిండు. ఇక 83 రోజుల్లోనే 1 కోటి సభ్యత్వాలు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం అన్న చంద్రబాబు పార్టీల కార్యకర్తలే ఫస్ట్, తర్వాతే నాయకులని అన్నాడు. ఈ నడుమ మంచి జోష్ మీద కనబడుతున్న బాబు సారు ఏపీని ఏ పార్టీ అభివృద్ధి చేస్తాడో చూడాలి మరి.